బ్రేకింగ్ న్యూస్ జాతీయ రహదారిపై గురుకులం విద్యార్థులను మెరుపు ధర్నాకు దిగారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. గురుకులంలో అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్య అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ శైలజ తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకుంటుందని ప్రిన్సిపల్ తమను వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు స్టూడెంట్స్. ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అసలు ఏం ఫెసిలిటీస్ బాగాలేవు సార్. మా ప్రిన్సిపల్ మేడం అంత దొంగతనంగా మూటలు మూటలు కట్టుకొని పోగా మా కళ్ళతో మేము చూసాం. మా తానే ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా మా మేడం వాళ్ళు మాకు ఎవరు సపోర్ట్ గా లేరు. మా మేడం సార్ మాకు సపోర్ట్ గా లేరు. మెస్ టెండర్ వాళ్ళని చేంజ్ చేయాలి. ప్రిన్సిపల్ మేడం మెస్ టెండర్ వాళ్ళు ఒకటయ్యి మా పిల్లలకి ఫుడ్ సరిగా వండట్లేరు, పెట్టట్లేరు. అసలు చెప్పితే మమ్మల్ని పట్టించుకో. బియ్యం ఉన్న అన్నము, ఉడకని అన్నము, నీళ్ళ చారు అసలు ఏ బాగాలేదు సార్. చెప్పుకోనికి కారం, గొడ్డు కారం పెడుతున్నారు మాకు. మా ప్రిన్సిపల్ మేడం మాకొద్దు సార్. మా ప్రిన్సిపల్ మేడం మాకొద్దు. మాకు మంచిగా పెట్టేటోళ్ళు మాకు కావాలి. మాకొద్దు ప్రిన్సిపల్ వద్దు సార్. మెస్ టెండర్ గా వద్దు. వాళ్ళ మెస్ టెండర్స్ కూడా చేంజ్ చేయాలి. ఏ కాలేజ్ వద్దు సార్. ప్రతి పిల్లలకి ఇంతకు ముందు పోతారు. ఈమెనే ఇష్యూ అయింది సార్. సూర్యపేట ఇష్యూ అయింది. ఈమె వల్లనే అది అయింది. మాకు కూడా ఇవ్వద్దు. ఇంకా ఏంటంటే పెళ్ళైన పిల్లలతోటి లక్షలు ఇప్పించుకోవాల్సిన అవసరం లేదు సార్. మా అంటే ఎగ్జామ్ ఫీజు కట్టించుకోవాలి అంతేగాని లక్షలు అడిగి ఆ పిల్లలు మెంటల్ టార్చర్ చేస్తున్నారు. అవును సార్. మాతో కూడా గవర్నమెంట్ మాకు ఎగ్జామ్ ఫీజు ఇస్తారు కదా సార్. ఎగ్జామ్ ఫీజు ఇస్తే మాతో మళ్ళీ ఎందుకు ఇప్పించుకోవాలి సార్? మాతో 2322 రూపీస్ ఇప్పించుకో. ప్రతి పిల్ల తాను ఇప్పించుకుంది. మళ్ళీ మా డబ్బులు మాకు ఇవ్వలేదు. మాకు గవర్నమెంట్ ప్రతి ఒక్కటి సార్ మాకు సరిగా పెట్టట్లేరు. అసలు ప్రిన్సిపల్ అరాచకాలకు విద్యార్థులందరూ బాధపడుతున్నారు. లంచాలు తీసుకుంటున్నామే. మా దగ్గర నుండి లంచాలు తీసుకొని మమ్మల్ని బెదిరిస్తుంది. పెళ్ళైన విద్యార్థుల దగ్గర నుండి ఎగ్జామ్ రాయడానికి 10,000 తీసుకుంది. టీసీ తీసుకెళ్లే వాళ్ళ దగ్గర నుండి 3,000 నుండి 5,000 దాకా కలెక్ట్ చేస్తుంది. మా కాలేజ్ లో ఉన్న సరుకులు మాకు ఫుడ్ వస్తాయి కదండి, అవి కూడా తీసుకెళ్తున్నామే. ఆమెతో పాటు ఇంకా కొంతమంది టీచర్లు ఉన్నారు. వాళ్ళని కూడా సస్పెండ్ చేయాల్సిందే. ఏ కాలేజ్ లో మాత్రం వాళ్ళకు జాబ్ ఇవ్వద్దు. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఇట్లనే చేయాలి. ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళని తీసి పడాల్సిందే, అంతే. వాళ్ళ వల్ల మేము బాధపడుతున్నాం. వాళ్ళు మంచిగా హాయిగా ఉన్నారు. ఈ రోజు నాగర్ కర్నూలు డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రిన్సిపాల్ వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది. మొదటిది వచ్చేసి పెళ్ళైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 70,000, 80,000, ₹1,00,000 వరకు ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తా ఉన్నది. అడ్మిషన్ ఫీజు రూపంలో ఏదైతే గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ ఫీజు తీసుకోవాలని నిబంధన ఉంది, దానికి వ్యతిరేకంగా ఈ రోజు గవర్నమెంట్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు తీసుకుంటుంది. అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పప్పు ఉప్పులు ఏవైతే ఉన్నదో దొంగతనంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి సమాచారం లేకుండా కారం పొడిలతో సహా ఎత్తుకపోతున్నటువంటి పరిస్థితి విద్యార్థులు చెప్తా ఉన్నారు. అదే విధంగా ప్రిన్సిపాల్ చర్యలకు తట్టుకోలేక ఒక విద్యార్థి కూడా సూసైడ్ అటెంప్ట్ జరిగిందని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి పేరు రుచితగా విద్యార్థులు చెప్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన షాద్నగర్ పోలీస్ శాఖ స్పందించాలి. ప్రిన్సిపల్ తగు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా విద్యార్థులు చేస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉన్నదో ఈ ధర్నాకేపై పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు విద్యార్థులు ఇంటికెళ్ళి కదలాలని గట్టి హామీ ఇస్తా ఉన్నారు. మేము కూడా విద్యార్థులు తరిగినంత వరకు విద్యార్థులతో పాటు కూర్చొని విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మా పోరాటాన్ని ఆపబోమని చెప్పి ఎస్ఎఫ్ఐ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు నాగర్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, జాతీయ రహదారి అటు షాద్ నగర్ జాతీయ రహదారిపై గురుకులం విద్యార్థినులు మెరుపు ధర్నాకు దిగిన పరిస్థితి, అక్కడంతా కూడా పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కమ్మదనం సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు ధర్నా బాట చేపట్టారు. దీనికి గాను అంటే గతం నుంచి కూడా కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ శైలజ పూర్తి స్థాయిలో వేధిస్తుందని, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అంతా కూడా రాకుండా చేస్తుందని, దానివల్ల తాము చాలా నష్టపోతుందన్నామని పూర్తిగా పర్సనలైజ్ చేస్తూ అంటే ఒక్కొక్కరిని పర్సనల్ గా తీసుకుంటూ దాన్ని సీరియస్ గా మా మీద రుదుతూ మా చదువులకు ఆటంకాలు కలిగిస్తుందంటూ కూడా ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహం వెళ్ళంగక్కుతున్నటువంటి సిచ్యువేషన్. దీంతో కమ్మదనం నుండి అంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి దీంట్లో ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించడంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలతో పాటు పూర్తిగా
ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. మొత్తంగా ఆ ఫ్లడ్ కార్డులు పట్టుకొని వాళ్ళు ఒకటే నినాదాలు చేస్తున్నారు, ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి, తమకు హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలబోయేది లేదంటూ కూడా వాళ్ళు పూర్తిగా రోడ్డుపై బైఠాయించినటువంటి సిచ్యువేషన్. దీంతో పూర్తిగా ఆ పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుండడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ కొంత విద్యార్థులకు మరియు పోలీసులకు కొంత స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తంగా కొంతమంది విద్యార్థులను పోలీసులు నిలువరించే క్రమంలో అదేవిధంగా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అప్పటికే కోపంతో ఉన్నటువంటి విద్యార్థులు పూర్తిగా పోలీసులు చెప్పిన మాట ఎక్కడ కూడా వినలేదు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పాటు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా ధర్నా అదే విధంగా కొనసాగుతుంది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో శైలజ గతం నుంచి కూడా చాలా రోజులుగా పేద విద్యార్థులతో డబ్బులు తీసుకుంటుంది. అడ్మిషన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులన్నింటినీ పక్కకు తోసేస్తూ తమను పూర్తిగా ఇబ్బంది పెట్టడమే కాక తమ చదువులను ఆటంకాలు కలిగిస్తూ తమను డబ్బులు ఇవ్వకుంటే పరీక్షలు రాయనివ్వకుండా పూర్తిగా వేధిస్తుందని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ధర్నా అదే విధంగా కొనసాగుతుంది. ఓవరాల్ గా ఎపిసోడ్ అంతా మాత్రం పూర్తిగా ఎవరైనా పెద్ద ఆఫీసర్ వచ్చి అక్కడికి వచ్చి దీన్ని పూర్తిగా తమ బాధ్యతగా తీసుకొని క్లియర్ గా తమకు హామీ ఇస్తే తప్ప ఇక్కడ నుంచి కదలబోయేది లేదని చెప్పి కూడా పూర్తిగా అక్కడ విద్యార్థులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కొంతమంది విద్యార్థులు అయితే పూర్తిగా ఆమె శైలిని కానీ వీరంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా రోజుల నుంచి కూడా ఇదే ఉండడంతోనే తమకు కష్టాలు తప్పవు కాబట్టి వెంటనే దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకు.